తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 3 వచనం నుండి 5వ వచనం వరకు నేనే చదువుతాను. రెండవ తెస్సలోనికై పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయై ఉన్నది. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ ఉదయం మేము చేసిన ఆరాధన, అర్పించిన కానుకలు, పాడిన పాట, విన్న ప్రకటనలు ఇవన్నీ కూడా మా ఆధ్యాత్మిక జీవితానికి అభివృద్ధికరంగా, ఆశీర్వాదకరంగా, పురుకొల్పుకరంగా మీరు ఉంచమని ప్రార్థన చేస్తూ, ఆయా స్థలాల నుండి ఆశతో ఆసక్తితో ప్రయాణాలు చేసి మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ మీ వాక్యం ద్వారా దృష్టించి, దర్శించి, దీవించి పంపిస్తారని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు నేను మీ ముందు చెప్పాలనుకున్న సంగతి మనకందరికీ ఇష్టం లేని సంగతి. అదేంటంటే శ్రమలు. ఈరోజు ఆ అంశం శ్రమలతో మనకున్న సంబంధం, ఆ రిలేషన్షిప్ టు అఫ్లిక్షన్స్, ఆ రెస్పాన్స్ టు అఫ్లిక్షన్స్. శ్రమలతో మనకున్న సంబంధాన్ని నేను మీ ముందు పెడతాను. జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. మొదటిగా, అసలు దేవుని వాక్యమైన బైబిల్లో శ్రమల గురించి చాలా సంగతులు రాయబడ్డాయి. ఈ శ్రమలను 2 రకాలుగా విభజించవచ్చు. ఆ 2 రకాలు ఏంటంటే, దేవునిని విడిచిపెట్టడం ద్వారా వచ్చే శ్రమలు కొన్ని, దేవునిని హత్తుకోవడం ద్వారా వచ్చే శ్రమలు కొన్ని. నా సొంత మాటలు చెప్పటం లేదు, వాక్యంలోనే ఉంది, కావాలంటే చూడొచ్చు. శ్రమలు 2 రకాలు. దేవుని విడిచిపెట్టడం ద్వారా కొన్ని శ్రమలు వస్తాయి, దేవునిని హత్తుకోవడం ద్వారా కొన్ని శ్రమలు వస్తాయి. అటు అన్ని శ్రమల్ని ఒక రకంగా మనం చూడలేం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 4వ వచనం చూడండి. కీర్తనలు 16:4, మరొకరు 34:17 చూడండి. అదే కీర్తనలు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. దేవుని వదిలిపెట్టే వాళ్ళకు వచ్చే శ్రమలు ఇవి. వాళ్ళకు కూడా శ్రమలు వస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి శ్రమలు అందరికీ ఒకే రకంగా ఉండవు. దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళకు కూడా కొన్ని శ్రమలు వస్తాయి. ఈ కీర్తనలో మనం చదివిన మాట, నీతిమంతులకు కూడా శ్రమలు వస్తాయి. కాబట్టి శ్రమల్లో ఎవరైనా ఉంటే మీరు మీ శ్రమలకు రీజన్ ఏంటో ఆలోచించాలి.
అందుకే హెచ్జి వెల్స్ అనే రచయిత ఆయన ఇలాగన్నాడు, శ్రమలు విచారించడానికి కాదు, వివేచించడానికి. శ్రమలు బాధపడడానికి కాదు, జ్ఞానం పొందడానికి. శ్రమలు విచారించడానికి కాదు, వివేచించడానికి. బాధపడటానికి కాదు, జ్ఞానం పొందడానికి. కాబట్టి శ్రమలు ఎందుకు వచ్చాయి అనేది ఆలోచించాలి. ఫస్ట్ ఒక శ్రమ రాగానే శోధనకి శ్రమకి తేడా చెప్పనా? శోధన మనలో పరిశుద్ధతను ఎఫెక్ట్ చేస్తుంది. శ్రమలు మన విశ్వాసాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. శోధన మనలో పాప స్వభావాన్ని వెలుపలికి తెస్తుంది. శోధన. శ్రమలు మనలో విశ్వాసాన్ని ప్రూవ్ చేస్తాయి. టెంప్టేషన్ టెస్ట్ అవర్ ప్యూరిటీ, హోలీనెస్, whereas trials and afflictions, they test us, our faith. ఇది తేడా. అంటే శోధన వచ్చినప్పుడు పరిశుద్ధత పడిపోకుండా చూసుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసం తప్పిపోకుండా చూసుకోవాలి. వస్తాయి. అందుకే అప్పుడప్పుడు నేను చెబుతుంటాను, ముక్కున్నంతకాలం జలుబు చేస్తుంది, ఒళ్ళున్నంతకాలం జ్వరం వస్తుంది, తల ఉన్నంతకాలం నొప్పి పెడుతుంది, గొంతున్నంతకాలం నొప్పి పెడుతూనే ఉంటుంది. జీవితం ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. తప్పకుండా ఉంటాయి సమస్యలు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి కూడా సమస్యలు ఉన్నాయి. అవి నేను ఇప్పుడు ఓపెన్గా అందరి ముందు చెప్పలేను. ఆయనకు కూడా ఉన్నాయి. ఆయనకి మనం ఏమి లేవనుకుంటాం. సమస్యలు లేని వాళ్ళు, శ్రమలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. తప్పకుండా ఉంటాయి. ఎంత చెట్టుకు అంతే గాలి, ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఈ శ్రమలు రెండు రకాలు అని బేసిక్గా గుర్తుపెట్టుకుందాం. చెప్పండి, దేనికి వస్తాయి? దేవుణ్ణి విడిచిపెట్టితే వచ్చే శ్రమలు కొన్ని, దేవుణ్ణి హత్తుకుంటే వచ్చే శ్రమలు కొన్ని. రెండిటి ఉద్దేశం ఒకటే. దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళకి శ్రమలు ఎందుకు వస్తాయంటే మళ్ళీ దేవుని వైపు తిరగడానికి. దేవుని హత్తుకున్న వాళ్ళకి శ్రమలు ఎందుకు వస్తాయంటే వారి విశ్వాసములో బలపడడానికి, వాళ్ళు మరొకరికి మాదిరిగా ఉండడానికి. అంతే. కాబట్టి జ్ఞాపకం ఉంచుకుందాం. రెండవది చెబుతాను, శ్రమానుభవానికి మాదిర్లు. దేవుని వాక్యాన్ని మీరు గమనిస్తే వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ వీ లెర్న్ ఫ్రమ్ ద బైబిల్? బైబిల్లో మనం నేర్చుకునే మాదిరిలు ఏంటి అంటే నేను దాన్ని 3 రకాలుగా విభజించాను. మొదటిది మన ప్రభు, అవర్ లార్డ్. రెండవది ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్, పాత నిబంధన పరిశుద్ధులు. మూడవది న్యూ టెస్టమెంట్ డిసైపుల్స్ అండ్ చర్చ్. శ్రమలు పొందిన వారికి మాదిరి ఎవరు? మనం ఎవరి నుంచి ఇన్స్పిరేషన్ పొందాలి అని అంటే మొదటిది మన ప్రభు. ఆయనే శ్రమ పొందాడు. ఆయనే సుఖం పొందలేదు. భూలోకంలో ఆయన శరీరధారి అయిన దినాల్లో శ్రమే పొందాడు. ఆయన దుఃఖభరితుడయ్యాడు. ఆయన శ్రమలు జ్ఞాపకం చేసుకుంటూనే కదా మనం రొట్టె రసాల్లో పాలు పంపులు పొందేది. అదే సమయంలో ఆయన మహిమ కూడా అనుకోండి. మొత్తానికి ఆ రొట్టె రసం ఆయన శిలువ శ్రమలను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి మన ప్రభువే శ్రమ పొందాడు. రెండవదిగా పాత నిబంధన భక్తులు. నేను అన్నాను, ఊరికే మెన్షన్ చేశాను. ఎవరెవరు శ్రమలు పొందారు చెప్పండి? యోబు, యోసేపు, మోషే, దానియేలు, దావీదు,
షడ్రకు మేషకు అబేద్నెగోలు బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళందరూ శ్రమలు పొందారు. ఇవంతా మనం ఎరిగినవే, పాత నిబంధనలోని భక్తులు. వాటన్నిటికీ మీరు ఇంటి దగ్గర వర్క్ చేసుకొని వాటి రెఫరెన్స్లు రాసుకోండి. పాత నిబంధన భక్తులు ఉన్నారు. మాత్రమే కాదు, కొత్త నిబంధనలో కూడా శ్రమలు పొందిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? స్టెఫను, పౌలు, పేతురు, యోహాను, సూపర్, యాకోబు, వీళ్ళందరూ. సంఘం కూడా శ్రమలు పొందింది. అపొస్తల కార్యాలు 4వ అధ్యాయాన్ని మీరు చూస్తే, 8వ అధ్యాయాన్ని మీరు చూస్తే సంఘం శ్రమల గుండా వెళ్ళినట్టు మనం చూస్తాం. ఇవన్నీ బైబిల్లోనే. కాబట్టి శ్రమలకు మనకు మాదిరిలు ఎవరు? శ్రమలు వచ్చిన దానికి మనం ఎవరి నుంచి ప్రోత్సాహం పొందాలి అంటే మన ప్రభు, ఆర్ గ్రేట్ లీడర్, మన నాయకుడు ఆయనే ఉన్నాడు ప్రభు. ఆయన సుఖం పొందల. రెండవదిగా పాత నిబంధన భక్తులు కూడా మనకు మాదిరిగా ఉన్నారు. మూడవదిగా కొత్త నిబంధనలో శిష్యులు ఉన్నారు, సంఘం ఉంది. అసలు యోహాను పరిచయం చేసుకునేటప్పుడే శ్రమలలో పాలివాడనని పరిచయం చేసుకున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో. పేతురు కూడా తను సంఘానికి ఉత్తరం రాసేటప్పుడు శ్రమల గురించి మాట్లాడాడు. మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. కాబట్టి శ్రమలు వాళ్ళందరూ పొందారు. అంతేకాదు, అదే పేతురు ఉత్తరం రాస్తూ అగ్ని లాంటి శ్రమ మీకు వచ్చినప్పుడు ఏదో వింత జరిగిపోయింది అని బెంబేలు పడిపోకండి, బాధపడిపోకండి. ఇవి సాధారణమే. అందుకని మరణం వరకు నమ్మకముగా ఉండు. అందులో ఒక చరణం నేను రాశాను, గుర్తుందా మీకు? పరిస్థితులకు పరేషనవ్వకు ఓ తమ్ముడా, పరిశుద్ధులకు శ్రమలు సహజమే. పరిస్థితులకు ఏమైపోకూడదు? పరేషాన్ అయిపోకూడదు. పరేషాన్ అనేది తెలంగాణ మాట. అది అప్పుడు తెలంగాణ మీటింగ్స్ కొరకు రాసింది కాబట్టి ఆ పదం వాడడం జరిగింది. దానికి పరేషాన్ అయిపోకూడదు. పరిశుద్ధులకు శ్రమలు సహజం, తప్పకుండా వస్తాయి. శ్రమలు లేని జీవితాన్ని ప్రభువు మనకు వాగ్దానం చేయలా. మనం పాడిన పాట కూడా అదే, శ్రమలు లేని జీవితమును కోరుకోబాకు, ఎందుకంటే చిలుం పట్టిపోతావు శ్రమలు లేకపోతే. శ్రమలు తప్పకుండా వస్తాయి. సో శ్రమానుభవానికి మాదిరులు. తర్వాత మూడవదిగా, అసలు క్రైస్తవ పిలిపే శ్రమల కోసం. ఆర్ క్రిస్టియన్ కాలింగ్ ఈజ్ టు సఫర్ అఫ్లిక్షన్స్. చూస్తారా మాట? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకరు చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం మరొకరు చూడండి. అపోస్తల కార్యములు 14:22 మరొకరు చూడండి. మొదటిగా యోహాను 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు నేను చెబుతున్నాను మీతో. లోకములో మీకు, ఇదేంటండి సమాధానం కలగడానికి ఏమనాలి? మీకు సమాధానం కలుగునుగాక అనాలి. యేసు ప్రభువు ఏమన్నా పొరపాటు చెప్పాడా? మీకు సమాధానం కలుగునుగాక అంటే అర్థం ఏంటి? సమాధానం కలగడానికి ఈ మాట చెబుతున్నాను అంటే ఏంటి ప్రభువా సమాధానం? వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. లోకంలో మీకు శ్రమ వస్తుంది అంటే శ్రమల కోసం శిష్యులను సిద్ధపరుస్తున్నాడు ఆయన. అయినను ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి సమాధానకరమైన సంగతి ఏంటంటే యేసు ప్రభువే శ్రమ పొంది లోకాన్ని జయించాడు. ఇది పిలుపు, క్రిస్టియన్ కాలింగ్. తర్వాత అపోస్తల కార్యాలు ఫిలిప్పీ పత్రిక 1:30 అన్నాను కదా. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున మీకు
అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడమే కాదు నీకు ఇవ్వబడింది, ఆయన పక్షంగా శ్రమ పడడం. నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు చాలా సంవత్సరాల క్రితం. ఆయన ఎప్పుడు ఆయన మొహం ఏడుపు మొహమే. ఏంటంటే ఒకరోజేమో మాంసం తిని కడుపు బాగలేదని ఏడిచేవాడు, ఇంకో రోజు బిర్యానీ తిని కడుపు బాగలేదని ఏడిచేవాడు, ఇంకొక రోజు వర్షంలో తడిసి జ్వరం వచ్చిందని ఏడిచేవాడు. అది జీవితం అంతా ఏడిపే. అంటే ఈయన అవిధేయమైన పనులన్నిటికీ ఈయన ఏడుపు సరిపోయింది, కానీ దేవుని కోసం శ్రమపడే స్థితిలోకి ఇంకా ఎదగలేదు. కొంతమంది అలా ఉంటారు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఆయన పక్షమున శ్రమ. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతున్నాను, దేవుని పక్షంగా ఎప్పుడన్నా ఒక చెంపదెబ్బ తిన్నారా? యేసు ప్రభువు మాట చెప్పినందుకు ఇక్కడ చెప్పే మాట అది. యేసు ప్రభు గురించి నిలబడినందుకు ఎప్పుడన్నా శిక్ష అనుభవించారా? చార్లీ కిర్క్ చచ్చిపోవడానికి అదే రీజన్. ధైర్యంగా నిలబడ్డాడు. ఆయన థ్రెట్ ఉందని యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, నీకు ప్రాణాలకి ఇబ్బంది ఉంది, ముప్పు ఉంది అని. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని వచ్చాడు. అది కూడా వాడు పసిగట్టున్నట్టున్నాడు. ఎంత క్లోజ్గా ఫాలో చేశాడో. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అందుకే నెక్ మీద షూట్ చేశాడు. చనిపోకముందు ఆయన ఇంటర్వ్యూ చేశారు. మీకు చచ్చిపోవడానికి 30 సెకండ్లే ఉన్నాయి, మీరు చేసే ఆఖరి పని ఏంటి అని అంటే ఆయన చెప్పిన మాట, ఆ 30 సెకండ్లలో నా పక్కనున్న వాడికి యేసు ప్రభుని పరిచయం చేసి చచ్చిపోతాను అన్నాడు. ఇవి శ్రమలంటే. అంతేగాని తిండి ఎక్కువయ్యి వర్షంలో తడిసి సీజన్కి వచ్చే జ్వరాలకు భయపడిపోయి ఇవన్నీ పెద్ద శ్రమలు అని అనుకొని అది పెద్ద బిల్డప్ ఇచ్చి అసలు వీటికి మళ్ళీ పెద్ద సాక్ష్యాలు కూడా ఉంటాయి కొన్ని స్థలాల్లో. ప్రియులారా, అసలు పోయిన వారం అస్సలు లేవలేకపోయాను, చీదింది, అసలు ఎవ్వరూ నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేదు. అయ్యో అట్లాగా అని వినేవాళ్ళు అందరూ చూడాలి. ఏంటిదండి సాక్ష్యాలు అంటే? ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మిషనరీ వెళ్ళాడు ఉత్తరప్రదేశ్కి. మీటింగ్ జరుగుతుండగా వచ్చి ఈ వారంలోనే 4 రోజుల క్రితం మిషనరీ ఆఫరింగ్ని తనకు పంపించడం జరిగింది. తలకాయ పగలగొట్టేశారు. ప్రాణ భయంతో దాదాపు 50 కిలోమీటర్లు పరిగెత్తుకుంటా వెళ్ళి అక్కడ హాస్పిటల్లో చూపించుకున్నాడు. నా పరిస్థితి ఇలా ఉంది, ప్రార్థన చేయండి. ఇవి శ్రమలంటే. ప్రభువు కోసం శ్రమలు పడే స్థితిలోనికి మనం ఎప్పుడు ఎదుగుతాం? వీటికి సిద్ధపడాలి. అంతేగాని ఎల్కేజీ పిల్లోళ్ళలాగా ఉండకూడదు. ఒక చిన్న అబ్బాయి ఎల్కేజీలో జాయిన్ అయిన రోజు ఏడ్చుకుంటా ఇంటికి వచ్చాడు. ఏంట్రా ఏడుస్తున్నావంటే, నా ఫ్రెండ్ నన్ను కొట్టాడు డాడీ అంటున్నాడు ఏడుచుకుంటా. ఎందుకు కొట్టాడు రా అంటే, ముందు నేనే కొట్టాను అన్నాడు. ఇలాంటి మనమే తప్పు చేసి మనమే గెలుక్కొని శ్రమల్లో పడి అవతలోళ్ళు ఎవరో ఆదరించాలని కోరుకోవడం ఎంత వెర్రితనం అండి అసలు అది. దేవుని కోసం శ్రమలు అనుభవించి ఏ తప్పు చెయ్యకుండా ఉండే వాళ్ళెక్కడా? వాళ్ళ విశ్వాసం ఎక్కడా? ఆలోచించేయండి. శ్రమలు పిలుపది. ఆ మాట మళ్ళీ చదవండి. యేసు క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున. అంటే ఈ మాట మీకు ఎలాగ అర్థమైందో నాకు అర్థమైంది చెప్తున్నా వినండి. నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసంతో పాటు రక్షణ ఇచ్చాడు ప్రభు.
ఆ రక్షణ వెనకాల శ్రమలు కూడా యాడ్ చేసి పెట్టాడు. నీ రక్షణ ప్యాకేజీలో శ్రమలు కూడా ఉన్నాయి. యేసుప్రభు ఏం చెప్పాడో అపోస్తలుడు అదే చెప్పాడు. కానీ నేటి దినాల్లో దుర్బోధకులు ఉన్నారు చూశారు, వాళ్ళు అస్సలు శ్రమల గురించి చెప్పరు. వాళ్ళు ఏం చెబుతారు? నీ కన్నీటిని తుడుచుతాడు, ఇది మొదలుకొని నీకు మేలే కలుగును. ఇది దుర్బోధకులు అన్నమాట. శ్రమల కోసం విశ్వాసుల్ని సిద్ధపరచకపోతే ఇట్ ఇస్ రాంగ్ డాక్ట్రిన్. యేసుప్రభు పిచ్చోడై చెప్పాడా మీకు లోకంలో శ్రమ కలుగుతుందని? శిష్యులు అపోస్తలుడైన పౌలు వెర్రాడై చెప్పాడా అండి? పేతురు వెర్రాడై శ్రమలు పడ్డాడా? లేదు, ఇది న్యాచురల్. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం ఉంచుకుందాం. తర్వాత మాట అపోస్తల కార్యాలు 14:22 చూడండి. ఇది అందరు చూడాలి, చదువుతారా? చదవండి. శిష్యుల మనస్సులను దృఢపరచి నోట్ దట్ పాయింట్, విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు. అంటే దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని అంటే ఏంటి చెప్పండి? శ్రమలు పొందాలి. వయా శ్రమలే. గుంటూరు జిల్లా వెళ్ళాలంటే ప్రకాశం బ్యారేజ్ అయినా ఎంచుకోవచ్చు, వారధైనా ఎంచుకోవచ్చు, అవనిగడ్డ దగ్గర బ్రిడ్జ్ అయినా ఎంచుకోవచ్చు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఒకటే బ్రిడ్జి. ఏంటది? శ్రమలు. వేరే బ్రిడ్జి లేదు, తప్పించుకునే బ్రిడ్జ్ ఏం లేదు. మనము అనేక శ్రమలు. మనం అన్నాడా మీరన్నాడా? మనమంటే ఈవెన్ నేను శ్రమలు అనుభవించాలి, మీరు శ్రమలు అనుభవించాలి. శ్రమల గుండానే మనం వెళ్ళాలి. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు జ్ఞాపకం ఉన్నాయా? మొదటిది రకాలు చెప్పాను, రెండవది మాదిరులు చెప్పాను, మూడవది క్రైస్తవ పిలుపు చెప్పాను, నాలుగవది క్రైస్తవ జీవితంలో అది సహజం, న్యాచురల్, సహజం అది. ఈ మాట పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. పేతురు మొదటి పత్రిక 4:12. మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి ఆశ్చర్యపడుకుడి. అదే కాబట్టి మీకు ఏదో అగ్ని లాంటి శ్రమ వచ్చినప్పుడు ఆశ్చర్యపడకండి అంటున్నాడు. ఇదే మాట యేసు ప్రభు ఇంకొక రకంగా చెప్పాడు. అసలు మీకు శ్రమ అంటే తప్పించుకోవడం కాదు శ్రమ, మనుషులు మిమ్మల్ని మెచ్చుకుంటేనే మీకు శ్రమ అన్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, లూకా 6:26లో మనుషులు మిమ్మును కొనియాడి, మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ, మీకు శ్రమ. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడి అంటే అసలు మేము మెచ్చుకుంటే శ్రమ. అంటే నిన్నేం అనకపోతే నీకు శ్రమ, నువ్వు చేసే పనులన్నీ మెచ్చుకుంటే శ్రమ. యేసు ప్రభువుని మెచ్చుకున్న వాళ్ళు ఎక్కువ, యేసు ప్రభువుని విమర్శించిన వాళ్ళు ఎక్కువ. ఈ శిష్యుల్ని మెచ్చుకున్న వాళ్ళు ఎక్కువ, విమర్శించిన వాళ్ళు ఎక్కువ. విశ్వసించిన కొద్దిమందే మెచ్చుకొని వెంటున్నారు, మిగతా లోకమంతా శత్రువులుగా మారారు. విశ్వాసులకు మెచ్చుకునే వాళ్ళు ఎవరుండరు. ఏంటంటే వాళ్ళు మడిగట్టుకొని కూర్చుంటారు, ఎవరితో కలవరు, వేటిల్లో తిరగరు అనుకుంటారు. వాళ్ళు మెచ్చుకోరు ఎవరిని. అది ప్రభు అంటున్నాడు, మనుషులు మిమ్మల్ని మెచ్చుకుంటే శ్రమ. యేసు ప్రభు అన్నమాట. కాబట్టి న్యాచురల్, అది సహజం. ఇది 4. తర్వాత 5వ మాట, ఇది అంత్యకాలానికి సూచనది. అంత్యకాలంలో శ్రమలు ఇంకా ఎక్కువ అవుతాయి.
ఎండ్ టైమ్స్లో. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోను, మార్కు సువార్త 13వ అధ్యాయంలోను, లూకా సువార్త 21వ అధ్యాయంలోను ఈ మాటలు రాయబడ్డాయి. తర్వాత మీరు చదువుకోండి. శ్రమలు వస్తాయి. అంత్యకాలములో ఇంకా శ్రమలు పెరుగుతాయి. ఈ దినాలలో ఎంతమంది అండి దేవుని పిల్లలు హింసించబడుతున్నారు, చంపబడుతున్నారు. ఇదివరకటి తరం కంటే ఇప్పుడు మరీ ఎక్కువైంది. గమనిస్తున్నారా మీరు? వార్తల్లో, సామాజిక మాధ్యమాల్లో ఎన్ని శ్రమల గుండా సంఘం వెళ్తుందో మనకు అర్థమవటల్లా. ఎందుకు అంటే ఇది అంత్యకాలం. అక్రమము విస్తరించుట చేత ప్రేమలు చల్లారే కాలం. ప్రేమలే కాదు, ఆప్యాయతలు కూడా ఆవిరైపోయే కాలం, అంతరించిపోయే కాలం. చాలామంది తమ ఆస్తులను కోల్పోతున్నారు, ఆప్తులను కోల్పోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. మనం చూసాం కదండి, ప్రవీణ్ పగడాల చిన్న వయసే కదా, భార్య బిడ్డలు విధవరాండ్లు అయిపోయి. చార్లీ కిర్క్ చిన్న వయసే కదా, 33. ఇవన్నీ మనుషులను కొనియాడరు. ఆ చంపినాడు పురుష సంయోగుడు, గే అంటారు. వచ్చేటప్పుడు కూడా ఆయన కలిసి వచ్చాడంట, ఇద్దరు కలుసుకొని. దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, అమెరికా దేశంలో విభజన తెస్తున్నాడన్న నెపంతో చంపాడు. ఏం జరుగుతుందో కోర్టులో చూడాలి. అంటే వాడున్న తప్పును సపోర్ట్ చేయలేదని చంపారు ఆయన్ని. ఇలాంటి తరంలో మనం ఉన్నాం. అంత్యకాలంలో ఇవి మరీ ఎక్కువ అవుతాయి. అసలు యేసు ప్రభు మరొక మాట చెప్పాడు, అసలు మిమ్మల్ని చంపేవాడు దేవుని సేవ చేస్తున్నాను అనుకునే దినాలు వస్తాయన్నాడు ఆయన. అది కూడా జరగబోతుంది. మీరు ఈ వారంలో వచ్చిన ఒక స్పెషల్ ఏంటో తెలుసా? ఒక రోబోని మినిస్టర్గా చేశారు. రోబో అంటే తెలుసా? మరమనిషిని మినిస్టర్గా జాబ్ ఇచ్చారు. ఆశ్చర్యంగా ఉందా? ఎందుకంటే మనిషి మేధస్సు కంటే చాలా మేధస్సు. ఒక్కళ్ళ చోట సక్సెస్ అయితే ఇంకా చాలా చోట్ల వస్తాయి. ఇదంతా ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్, దారులన్నీ రోమాకు ప్రయాణిస్తాయి అన్న మాట రుజువు అవుతుందన్నమాట. ఆల్ టెక్నాలజీ లీడ్స్ టు యాంటీ క్రైస్ట్ రూల్. క్రీస్తు విరోధి రాకడకు ఈ సాంకేతికత అంతా ప్రయాణం చేస్తుంది. మీరు బైబిల్లో దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చదివితే క్రూర ముఖము గలవాడు అని కనపడుతుంది కదా. అయితే ఫీలింగ్స్ ఏముండవు వాటికి. అంతే, ఒక ఎస్టిమేషన్, దాని మీద సినిమా కూడా తీశారట. ఒక ఎస్టిమేషన్ ప్రకారం చూస్తే ఇంకొక 30 ఏళ్లలో ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ మనుషుల మేధస్సును కృత్రిమ మేధస్సు మింగేస్తుంది. ఇక వీళ్ళకి ఉద్యోగాలు కూడా ఉండవు. ఇప్పటికే బోల్డ్ ఉద్యోగాలు ఊడిపోయాయి. 10 మంది చేసే, నిన్న రాజమండ్రి రైల్వే స్టేషన్లో కూర్చున్నాను ఈ వారంలో. ఒక మిషన్తో మొత్తం స్టేషన్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాడు. ఒకడు కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడు. నిజానికి అది ఒక 2-3 ఆయాలు చేసే పని. అందులో కూర్చున్నాడు, ఆయిల్ పోసుకున్నాడు, తుడి చేస్తున్నాడు. ముందు ఫినాయిల్ విసురుతున్నాడు, వెనకాల డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే వెనకాల వాష్ చేసేస్తుంది అది. ఇంటెలిజెన్స్ ఎలా పెరిగిపోతుందో చూడండి. అలాగే జాబ్స్ ఎలా తక్కువైపోతున్నాయో మీరు గమనిస్తూనే ఉన్నారు. ఇవన్నీ అంత్యకాలానికి సూచనలు.
చివరి దినాల్లో మనం బతుకుతున్నాం. అయితే మరొక ప్రాముఖ్యమైన సంగతి, ఈ శ్రమల పట్ల మన వైఖరి. ఇది చాలా ప్రధానం. అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఫ్లిక్షన్స్. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇది కొంచెం వివరంగా ఒక్కొక్క దాన్ని వింటూ ఆలోచిద్దాం. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ స్లైడ్ పెట్టు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతారు. చదవండి. యాకోబు 5:10 అనుందా? శ్రమ రాగానే మనం ఫోన్ చేస్తామా, ప్రార్థన చేస్తామా? ఫోన్ తర్వాత చేయొచ్చు, ముందు చేయాల్సింది ఇది ప్రార్థన. రెండవ మాట రోమాపత్రిక 12:12 చదువుదాం. రోమన్స్ 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమలో ఏముండాలి? ఓర్పు. అంటే పిల్లంటే మార్జాలం అన్నట్టుంది. ఓర్పు అంటే ఏంటి? సహించటం, భరించటం, పళ్ళు బిగించుకోవడం, ఓర్చుకోవడం. శ్రమ వచ్చిందా, ముందు ప్రార్థన చేయి, తర్వాత ఏం చేయి? ఓర్చుకో. తర్వాత మూడవది కనపడుతుందా? కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇది కొంచెం ఆర్డర్ మారి ఉంటుందిలేండి. శ్రమలలో ఏం చేయాలి? సంతోషించాలి. ఇది అస్సలు వీలయ్యే పనేనా? నిజం చెప్పండి. అది ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందని. అసలు ఓర్పే తక్కువ శ్రమ రాగానే. దానికి తోడు ఏమంటున్నాడు అసలు పౌలు? శ్రమల్లో సంతోషించుచు. పోయిన సంవత్సరం మనం ఒక పాట పాడాం, చెప్పండి. ప్రాణము లేని వస్తువులో ఒక చరణం ఇది. శ్రమలయందున సంతోషించి దారిద్రతలో దాతృత్వము కలిగి. శ్రమలయందున సంతోషించాలి. శ్రమ వచ్చినప్పుడు నవ్వడం నేర్చుకోవాలి. శ్రమలకు కుంగిపోయేవాడు అన్యుడు, శ్రమలలో సంతోషించేవాడు ఆత్మీయుడు. నువ్వు అన్యుడువా, ఆత్మీయుడువా? రైట్? ఇది సంతోషించది. తర్వాత 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఏం చేయను? శ్రమలు వచ్చినప్పుడు నేను నమ్మిన వాడిని ఎరుగుతాను కాబట్టి సిగ్గుపడను. ఐ విల్ నాట్ బి అషేమ్డ్. నేను సిగ్గుపడను. శ్రమ వచ్చినందుకు సిగ్గుపడను. మామూలుగా మనకి ఎప్పుడు సిగ్గేస్తుంది? మనం శ్రమల్లో ఉన్నాం అనుకోండి, ప్రజలందరూ వచ్చి మనల్ని పలకరిస్తూ ఉంటే సిగ్గు అనిపిస్తుంది. అదే శ్రమలను పౌలు ప్రభువుని పరిచయం చేయడానికి వాడాడు. చరిత్ర ఏం చెబుతుందంటే, జైల్లో ఉండగా పౌలు కోసం డ్యూటీలు వేసి నియమించారు. ఆ నియమిస్తే మిగతా ఖైదీలేమో సనుగుతూ ఉండేవాళ్ళు, అది ఈ తెమ్మనేవాళ్ళు. ఈయన ఏమి సనగడో, వాళ్ళేమో తిట్టేవాళ్ళు, ఈయన ఏమి తిట్టడో. వాళ్ళేమో ఫిర్యాదులు చేసేవాళ్ళు, ఈయనేమో ఫిర్యాదులు చేయడు. ఏంటి అసలు ఈయన పరిస్థితి అని పాటలు పాడుతూ ఉంటాడు. నాకు ఒక పెన్ను పేపర్ 2 ఉత్తరం రాయాలి అంటాడు. లేకపోతే ఎవరన్నా పిలవండి, నాకు ఇప్పుడు చేతులు సంఖ్యలు ఉన్నాయి కదా, రాయడం కష్టంగా ఉంది, మీరు కొద్దిగా రాసి పెట్టండి అంటాడు. ఏంటి అసలు ఈ సైకాలజీ అని. రాను ఏం జరిగిందంటే, ఈయన పట్టుకొని ఈ సైనికులు వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని, అయ్యా ఏంటండి అసలు మీ సీక్రెట్ అంటే, నేను కూడా మీకు లాంటి వాడిని అంటే, వాళ్ళు బాధలు చెప్పుకోవడం మొదలు పెట్టేవాళ్ళు. ఎవరు?
ఆయన రక్షణ ఇచ్చే సైనికులు, డ్యూటీ చేసేవాళ్ళు ఆయనకు బాధలు చెప్పుకోవడం మొదలుపెట్టేవాళ్ళు. ఆ రీతిగా వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు. ప్రియులారా, సిగ్గుపడడు. తర్వాత పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూస్తే, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించారు. అంటే విశ్వాసములో స్థిరులై ఉండడానికి, స్థిరం పడడం, అది మన వైఖరై ఉండాలి. విశ్వాసంలో మరేమవ్వాలి? స్థిరపడాలి. విశ్వాసం ఇంకా ఎక్కువ అవ్వాలి శ్రమలు గడిచే కొద్దీ. తర్వాత 4వ అధ్యాయం పేతురు పత్రిక 1వ వచనాన్ని చూస్తే, యేసుక్రీస్తు కూడా శ్రమ పడ్డాడు. కాబట్టి మీరేం చేయండి? అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. ఆయుధంగా ధరించుకోవడం అంటే అదే మనసు మీరు కలిగి ఉంటే ఏంట్లే ఈ శ్రమ అనిపిస్తుంది. ఒకసారి దేవుని పరిచర్యకు వెళ్ళాడట ఒక సేవకుడు. ఆ ఈ రోజుల్లో అంటే వెళ్తే పలకరించేవాళ్ళు, పరామర్శించేవాళ్ళు, స్వాగతం చెప్పేవాళ్ళు, రిసీవ్ చేసుకునేవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమీ లేవు. ఆ తొలి దినాల్లో సంఘం ఏర్పడింది, కొత్త రోజులు. ఆయన ఏమీ లేక కానుకలు పట్టడానికి ఆయన టోపీ తీసి ఇచ్చాడు. ఆ టోపీ అలాగా ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళి చివరికి ఖాళీ టోపీ వెనక్కొచ్చింది. ఒక్కడు కూడా ఇలా కానుకందులో. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా నీకు స్తోత్రం, నా టోపీ వెనక్కి వచ్చినందుకు. ప్రైజ్ ద లార్డ్ ఫర్ యు హ్యావ్ రిటర్న్డ్ మై క్యాప్ బ్యాక్. ఆకలేస్తుంది. బయటికి వెళ్ళగానే ఎవరైనా వేస్తే తిందాం అనుకున్నాడు, ఎవరో ఇలా ఆకలేస్తుంది, కోపం వచ్చింది. ఎవరో ఇవ్వలేదు, ఎవరు ఏం పెట్టలేదు, భోజనం చేయమని అడగలేదు. దాన్ని ఎలా మార్చుకున్నా అంటే, దేవా నీకు స్తోత్రం, చాలామంది తిన్నదరక్క అరగడానికి మందులు వేసుకుంటున్నారు, కానీ నేనే మందు లేకుండా తిన్నది అరిగిపోతుంది, ఆకలేస్తుంది, నీకు స్తోత్రం. శ్రమలను సానుకూలంగా మార్చుకోవడం, అది ఆ మనస్సును ఆయుధంగా ధరించుకున్నప్పుడు శ్రమ అనేది కష్టంగా ఉండదు. అందుకే కదా యేసన్న గారు పాట రాశాడు, యేసయ్య నిన్ను తలంచగానే నా శ్రమలు శ్రమలుగా. కదా, ఎంత మంచి మాట అది. యేసయ్య నేను నిన్ను అనుకోగానే నా శ్రమలు శ్రమల్లాగే లేవు అసలు, ఇవి ఈ శ్రమలా. నాట్యమాడేను నా అంతర, పైకి ముఖమంతా పీక్కుపోయినా జారిపోయినా అంతరంగంలో మాత్రం ఏం చేస్తుంది? నాట్యం. అదండి క్రైస్తవ వైఖరి. శ్రమలలో మన వైఖరి ఎలా ఉండాలి? ఓకే, రైట్. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాకోబు 5:10. మాదిరిగా పెట్టుకోండి. శ్రమలు వచ్చినాయా? కొంతమందిని మాదిరిగా పెట్టుకోండి. అంటే నీ శ్రమ నువ్వు ఒక త్రాసు పెట్టుకో, నువ్వు ఒక పక్క కూర్చో, ఇంకో పక్కన యోబుని పెట్టుకో. యోబు భార్యని పెట్టుకో బాకు. యోబు భార్యని పెట్టుకుంటే ఏం చేస్తావు? సనుగుతావు. యోబుని పెట్టుకుంటే ఏం చేస్తావు? సహిస్తావు. మాదిరిగా పెట్టుకో. ప్రియులారా, ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాదిరిగా పెట్టుకోండి. శ్రమల్లో ఉన్న వాళ్ళకి కొన్ని మాదిరిగా పెట్టుకోండి. యవనస్తులు దానియేలుని, యోసేపుని మాదిరిగా పెట్టుకోవాలి. దానియేలుకి వచ్చిన శ్రమలు ఏ యవనస్తుడికి రాలేదు. పేరెంట్స్ని చంపేశారు, ఇతన్ని సెక్స్ మార్పిడి చేశారు. దానియేలు నపుంసకుడిగా మారాడని చాలా ఆధారాలు
బైబిల్ పండితులు చూపిస్తారు. ఎంత కష్టమైన సంగతి అండి, అయినా భరించాడు. మనకి దానియేలు సింహాల గుహలో దేవుడు దిగిరావటం ఇష్టం, కానీ సింహాల గుహలోకి రాకముందు అతడు వెళ్ళిన శ్రమానుభవాలు ఎవరు పట్టించుకోరు. వాళ్ళ పేరెంట్స్ని చంపేశారు, 1000 కిలోమీటర్లు నడిపించుకుంటూ తెచ్చారు, 800 మైళ్ళు యెరూషలేము నుంచి బబులోను. భరిస్తూ వచ్చాడు. వాక్యం లేదు చేతిలో, మనసులోనే ఉంది. మాదిరిగా పెట్టుకో, ఇంతకంటే భయంకరం రాలేదుగా నాకు. ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారా? యోబుని మాదిరిగా పెట్టుకో. తాడి చెట్టులాగా ఎదిగిన పిల్లలు 10 మంది ఒకే రోజు చచ్చిపోతే ఎట్లుంటుందండి అసలు ఆ తండ్రి బాధ? ఓ పక్కన త్రాసులో పెట్టుకో, తూగుతావా వీగుతావా డిసైడ్ చేసుకో. అప్పుడు ప్రోత్సాహం వస్తుంది, ఎంకరేజ్మెంట్ వస్తుంది. తర్వాత 8వదిగా రోమాపత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఎరిగి ఏం చేయాలి? అతిశయపడటం అంటే ఐఫోన్ కొన్నవాడు ఎట్ట పెట్టుకుంటాడు? నాకు లాంటి వెనకబడినవాడైతే ఇలా ఫుల్గా కవర్ వేసుకుంటాడు. మిగతా ఎవ్వరు వేసుకోరు, అందరు కనపడేలాగా పెట్టుకుంటారు. దాని బ్రాండ్ అయినా కనీసం వెనకాల తగిలిస్తారు. అప్పుడు అసలు ఆ శ్రమల్లో గుండా ఎలాగ వచ్చాం అనిపిస్తుంటుంది. సరైన చెప్పులు లేవు వేసుకోవడానికి. నాకు చిన్నతనంలో అరిగిపోయిన చెప్పులు వేసుకెళ్ళి సగమే ఉండేవి, మొత్తం వెనకాలంతా కాళ్ళు కనపడేవి. ఆ చెప్పులు వేసుకెళ్తేనేమో ఇంబ్యాలెన్స్గా ఉండేవి, వేసుకురాకపోతే స్కూల్లో కొట్టేవాళ్ళు. ఈ చేతుల మీద చాలాసార్లు దెబ్బలు తిన్నా నేను, చెప్పులు వేసుకురానందుకు. యూనిఫామ్ లేనందుకు చాలాసార్లు నిలబడ్డా నేను బయట, ఒకటే నిక్కరో ఒకటే చొక్కా. శ్రమల్లో గుండానే పెరిగాను నేను కూడా. అందుకే ఎవరైనా శ్రమలు పొందినప్పుడు తొందరగా రెస్పాండ్ అవ్వలేను నేను. ఎందుకంటే ఏంటి అసలు వీటికే ఊగిపోతున్నారు మనుషులు అనిపిస్తుంటుంది అన్నమాట. పొద్దుటే బయలుదేరే అమ్మ క్యారేజ్ ఏది అని అంటే, ఇంట్లో వంట చేయక ఆ ఒక్క క్యారేజీ కట్టడానికి డబ్బులు లేక అటు తిరిగి ఏడుస్తుంది మా అమ్మ, నేను క్యారేజీ కట్టలేకపోతున్నానని. అలాగే వెళ్ళిపోయాను. నేను తెస్తాలే వెళ్ళు అంది. అది ఇటు తిరిగి చెప్పాలి కదా, అటు తిరిగి చెప్తుంది ఏంటి అని అవతలకి వెళ్ళి చూస్తే పైట కొంగుతో కళ్ళనీళ్ళు తుడుచుకుంటుంది. క్రైస్తవ జీవితంలో శ్రమలుంటాయి, వాటిల్లో అతిశయించడం నేర్చుకోవాలా, సర్దుకోవడం నేర్చుకోవాలా, అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలా. ఇవన్నీ ప్రోత్సాహం కొరకు చెబుతున్నాను, మెప్పు కొరకు కాదు. తర్వాత శ్రమల గురించి 9వ వైఖరి ఏంటంటే, రోమాపత్రిక 8:18లో రాయబడ్డట్టు మనము పొందబోవు మహిమ కలగా ఒక దినం ఆయన ఉందా? ఏముంది మీ బైబిల్లో? అస్తమయం. ఎందుకు అంటే అసలు ముందు అస్తమయం తర్వాత వచ్చేది చీకటి, ఆ చీకటి తర్వాత వచ్చేదే వెలుగు, అంతే కదా? అస్తమయం అయిపోగానే డే మొదలవుతుంది, అంటే చీకటితో ప్రారంభమవుతుంది. ఆ చీకటి తర్వాత వెలుగు వస్తుంది, అది కదా అర్థం. అంటే ముందే చీకటి, తర్వాత వెలుగు. జీవితం కూడా అంతే, శ్రమలు ఉంటాయి. తర్వాత మనము పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని ఎంచుచున్నాం. అది మైండ్లో ఉండాలి అది. తర్వాత
అది రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో శ్రమ అయినను బాధ అయినను అందులో చివరికి వచ్చేటప్పటికి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నా. ఎంచుకోవాలి ఒకటి, ఎరిగి నమ్మాలి ఇంకొకటి. ఇవి 10 వైఖరులండి. 10 చెప్పండి. శ్రమలు వచ్చినప్పుడు ఇటువంటి వైఖరులు మనం కలిగి ఉంటున్నామా? వరుసగా చెప్తారా? ఒక్కసారి పెట్టది. ప్రార్థన చేయడం. 2 ఓర్పు కలిగి ఉంటాం. 3 సంతోషించడం. 4 సిగ్గుపడకుండా ఉంటాం. 5 విశ్వాసములో స్థిరులై ఉండడం. 6 ఆయుధంగా క్రీస్తు మనస్సును ధరించుకోవడం. తర్వాత ప్రవక్తలను శ్రమానుభవాలను మాదిరిగా పెట్టుకోవడం. తర్వాత అతిశయపడడం, శ్రమలను బట్టి శ్రమలలో అతిశయపడడం. ఆ తర్వాత ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకోవడం. ఆ తర్వాత రూఢిగా నమ్మడం. ప్రియులారా, తర్వాత మాట శ్రమల వలన కలిగే ఫలితాలు, రిజల్ట్స్ ఆఫ్ అఫ్లిక్షన్స్. శ్రమల వలన ఏం ఫలితాలు కలుగుతాయి? ఇక బైబిల్ చూడొద్దు కానీ ఇక్కడే ఉంది, ఓపెన్గా చెప్పండి. మామూలుగా శ్రమ వలన మనకేమబ్బుతుంది? ఓర్చుకోవడం వస్తుంది. శ్రమ నీకు ఓర్పును నేర్పుతుంది, ఓర్చుకోవడం. రెండవదిగా శ్రమ, ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా నువ్వు ఆదరించగలుగుతావు. నీకు శ్రమ వచ్చిందనుకో, ఆ శ్రమలో నువ్వు నిలబడ్డావనుకో, ఇంకొక శ్రమలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు? ఆదరించగలుగుతావు. వేరొకడు నీ వలన ఆదరణ పొందుతాడు. మన ప్రధానమంత్రి నుంచి మనం పొందే ఇన్స్పిరేషన్ ఏంటి? ఆయన ఛాయ్ వాలా, అంతేనా? టీ అమ్మేవాడు. మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నుంచి పొందే ఇన్స్పిరేషన్ ఏంటి? న్యూస్ పేపర్ వేసేవాడు. ఆ రోజుల్లో ఆ పనులు చేయడం వాళ్ళకి ఎంత కష్టంగా ఉండి ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు మోడల్స్ అయ్యారు, ఐకాన్స్ అయ్యారు. ఒక ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, ఒక ఆయన రాష్ట్రపతి అయ్యాడు. చూసారా, మాదిరైపోయారు, నిలబడ్డారు. కాబట్టి మనం కూడా శ్రమల్లో నిలబడితే ఇతరులకు మాదిరి అవుతాం. యోబు కూడా మాదిరి అవటానికి నిలబడ్డాడు కాబట్టి మాదిరయ్యాడు. శ్రమల్లో ఫలితం రెండవది, మనం నిలబడతాం, మాదిరిగా ఉంటాం. తర్వాత మూడవది, క్షణమాత్రముండు చొలకని శ్రమ నిత్యమైన మహిమను మనకు తీసుకొస్తుంది. ఏమిస్తుంది? నిత్యమైన మహిమ, భారం. నిత్యమైన మహిమ భారం అన్న పదం వాడాడు అక్కడ. తర్వాత తెస్సలోనికే పత్రిక ఇంతకుముందు చదివాంగా, 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీరు దేని కొరకు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడతారు. అంటే శ్రమ పడని వాడు దేవుని రాజ్యానికి యోగ్యుడని ఎంచబడ్డు. నువ్వు యోగ్యుడు అంటే వర్ది అని ఎప్పుడు ఎంచబడతావంటే యోగ్యుడని. కొంచెం అర్థం అవటానికి ఎట్లా చెప్పనా? మీరు ఎవరన్నా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏదన్నా గిఫ్ట్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చినప్పుడు భోజనం చేసేటప్పుడు కొంచెం సంతృప్తి ఉంటుంది. ఏమీ లేకుండా ఒట్టి తింటాకి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది?
బిక్కుమంట సిగ్గుగా తింటుంటారు వాళ్ళు. కొంతమందికి భేదం ఉండదులేండి, వాళ్ళ సంగతి కాదు నేను చెప్పేది. న్యాచురల్గా ఏదన్నా వెళ్ళినప్పుడు ఇస్తే పర్లేదు, మనకి గిఫ్ట్ ఇస్తే ఒకలాంటి ధైర్యం, అష్యూరెన్స్ ఉంటుంది. శ్రమ పొందిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్తే అనిపిస్తుంది, అరే చిన్న శ్రమే కదా, పర్లేదు, ప్రభు నాకు ఇచ్చిన భాగ్యం అనుకుంటాం. ఏ శ్రమ లేకుండా వెళ్తే ఆ యోబుని చూసినప్పుడు, ఆ పేతురుని చూసినప్పుడు, ఆ పౌలను చూసినప్పుడు, యోహాను చూసినప్పుడు, ఇలాంటి వాళ్ళని, ఈ భక్తులందరినీ చూసినప్పుడు, దెబ్బలు తిన్న వాళ్ళని, సింహాలకు ఎరైన వాళ్ళని, వీళ్ళందరినీ చూసినప్పుడు మనల్ని చూసుకుంటే ఏమనిపిస్తుంది, అరే నేను ఇక్కడ ఫిట్గా అనరా, నేను ఇక్కడ సెట్గా అనరా. అటు శ్రమలు పొందినవాడు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి యోగ్యుడవుతాడు. అది ఆ మాట అర్థం, మిమ్మల్ని యోగ్యులని ఎంచబడినాడు. రైట్, ఓకే. తర్వాత హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో అసలు యేసు ప్రభు వారు ఆయన పొందిన శ్రమ ద్వారా మనలను సంపూర్ణులుగా చేశాడు. అంటే ఆ శ్రమలు మనల్ని సంపూర్ణపరిచాయి. ప్రభు యొక్క శ్రమ మనల్ని సంపూర్ణపరిచింది. రైట్. తర్వాత ఈ ఆఖరి 2 విషయాలు జాగ్రత్తగా గమనించండి. ఈ 2 వేరే కలర్తో రాయబడ్డాయి. కారణం ఏంటో తెలుసా? నీవు శ్రమ పడితే, ప్రభు కోసం శ్రమ పడితే, ఒకవేళ నీకు శ్రమ పెట్టినవాడు, నిన్ను శ్రమ పెట్టినవాడు అవిశ్వాస అయితే వాడి సంగతి దేవుడు ఆ రోజు చూసుకుంటాడు. నిన్ను శ్రమ పెట్టినవాడు అవిశ్వాసి గనకైతే, అదే 8వ వచనం చదువుతారా? ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవునిని ఎరుగని వారికిని, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు, నాతో కలిపి చదవండి, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. అంటే ప్రభువును బట్టి నేను ఎవరైనా శ్రమ పెట్టారా? ఒక మాట అన్నారా? నువ్వు సహించావా? ప్రభు ఏ ఒక్కడిని వదిలిపెట్టాడు. నిన్ను శ్రమపరిచిన వారిని ఏం చేస్తాడు? ఆయన శ్రమ పెడతాడు. ఇంకా చెప్పనా, వారు నిన్ను శ్రమపరిచింది రూపాయి కావచ్చు, కానీ వారిని ఆయన శ్రమపరిచేది అది 1000 రూపాయల్లో ఉంటుందో 1,00,000 రూపాయల్లో ఉంటుందో చెప్పలేం. ఇంకా చెప్పాలంటే నీకే జాలి కలిగేలాగా ఉంటుంది. అర్థమవుతుందా? అందులో చివరి తలంపు, ఈ శ్రమలు బట్టి గనక నువ్వు చెదిరిపోతే అసలు నువ్వు విశ్వాసివే కాదు. చూడండి ఆ మాట, మత్తయి 13:21. వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ఎందుకు? అదే అక్కడే ఉంది మాట, వేరు లేదు, రూట్ లేదు. వేరు లేనివాడు వాక్యం నిమిత్తం హింస కలగానే ఏం చేస్తాడు? అభ్యంతర పడతాడు, వెనక్కి తగ్గుతాడు, మానేస్తాడు. కాబట్టి ఇదేనండి రుజువు. శ్రమలను బట్టి వేరు లేకుండా వెనుదిరిగేవాడు అన్యుడు, అతడు విశ్వాసి అనే కాదు. యేసుప్రభు చెప్తున్నాడు, వాక్యము నిమిత్తం శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది పడేవాడు. అర్థమవుతుందా? కాబట్టి సోదరులారా, ఇవి శ్రమల వలన కలిగే ఫలితాలు. చివరిగా కొంతమంది
గొప్ప గొప్ప భక్తులన్న మాటలు మళ్ళీ చదువుదాం రండి. ఆ కొటేషన్స్ మీరు కూడా చదువుతారు, కానీ వాళ్ళు పలికిన మాటలు అది కూడా పెట్టడం జరుగుతుంది. మొదటిది కనపడుతుందా? చదవండి. శ్రమలు ఓకే, విచారించడానికి. ఇది ఒకవేళ నువ్వు ఏ శ్రమలు లేకుండా నువ్వు పొందేది అది విక్టరీ. కానీ శ్రమలు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని పొందితే అది హిస్టరీ. ఆ తర్వాత నేనే చెప్తున్నాను, కొంతమంది తమ ఆందోళనలు వారి విశ్వాసలేమి వలన వచ్చినవేమోనని కృంగిపోతుంటారు. అవి శ్రమలే కానీ పాపాలు కావు. శ్రమల్లో ఉండగా అయ్యో మాకు విశ్వాసం లేకపోవటం వల్ల ఈ శ్రమలు వచ్చేసేయేమో అనుకుంటారు. శ్రమలను బట్టి ఎప్పుడు కృంగిపోకూడదు. అవి పాపాలు కాదు. అంతేకాదు, శ్రమలు అనే ఉన్నత స్థలాలలోనే దేవుడు తన ఉత్తమ సైనికులను సిద్ధపరుస్తాడు. God's best soldiers are made in the wholesome land of afflictions అన్నాడు చార్ల్స్ హెడన్ స్పర్జన్. ఉత్తమమైన సైనికులు తర్బీతయ్యే స్థలం శ్రమలో. బైబిల్లో మీరు ఎవరినైనా తీసుకోండి, ఫేమస్ ఏ భక్తుడినైనా, వారందరూ శ్రమల పాఠశాలలో తర్బీతు పొందిన వారే. అందులో మరొక ఆయన రాసిన ఫ్రాన్సిస్ బేకన్ అని ఆయన రాసిన మాట చాలా ఆకట్టుకుంది నన్ను. అదేంటంటే, సొలొమోను సుఖ సంతోషాల కంటే యోబు యొక్క శ్రమలను ఎక్కువగా లిఖించడానికి పరిశుద్ధాత్మ దేవుడు విశేషమైన శ్రద్ధ చూపాడు. ఏంటది? సొలొమోను యొక్క సుఖ సంతోషాల కంటే యోబు యొక్క శ్రమల గురించి ఎక్కువగా రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ శ్రద్ధ చూపాడు. యోబు గ్రంథం అంతా ఏంటిది? శ్రమలు, విమర్శలు, యోబు నిలబడిన విధానం. కానీ సొలొమోను ఆ శోభంతటిని యేసు ప్రభు ఒక్క మాటలో కొట్టి పడేశాడు. ఏంటా మాట? గడ్డి పువ్వు. సమస్త వైభవముతో నిండిన సొలొమోను సహితము ఈ గడ్డి పువ్వులో వల్లో ఒకదాని వలె ఉండలేదు అన్నాడు ప్రభు. అంత ప్రపంచ మేధావి అయిన సొలొమోనుని దేంతో కొట్టేశాడు? ఒక గడ్డి పువ్వుతో. కానీ యోబుని ఒక భక్తుడు అన్నాడు, యోబు గురించి దేవుడు ఎలాగన్నాడు, యోబు నా బంగారు బాబు అనుకున్నాడంట. యోబుని దేవుడు ఏమనుకున్నాడు? నా బంగారు బాబు. అందుకు యోబు గురించి 42 అధ్యాయాల సుదీర్ఘమైన వ్యాసాన్ని రాశాడు. అది ఆయనకి చిత్తం. అందుకే థామస్ బ్రూక్స్ అనే ఆయన మరొక మాట అన్నాడు, దేవుని ఇంటికి నడిపించే చీకటి రహదారులే శ్రమలు. ఏంటి? కాకపోతే ఆ దారిలో వెలుగున్నట్టు కనపడదు, చీకటే కనపడుతుంది. కానీ అది ఎక్కడికి తీసుకెళ్తుంది? దేవుని ఇంటికి నడిపిస్తుంది. దేవుని ఇంటికి నడిపించే చీకటి రహదారులే శ్రమలు. కాబట్టి ఒకవేళ మార్గం అయోమయంగా ఉందా, గందరగోళంగా ఉందా, ప్రభువు నమ్ము, ఆధారపడు. మొట్టమొదటిగా శ్రమ సంభవించిన ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ప్రార్థనలో ఏం తేల్చుకోవాలి? ముందు ఈ శ్రమ దేవుణ్ణి విడిచిపెట్టడాన్ని బట్టి వచ్చిందా, దేవుని హత్తుకోవడాన్ని బట్టి వచ్చిందా? ఒకవేళ నేను విడిచిపెట్టడాన్ని బట్టి వచ్చిన శ్రమ అయితే మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి మళ్ళుతాను. ఒకవేళ హత్తుకోవడాన్ని బట్టి వచ్చిందైతే విశ్వాసములో స్థిరపడి నిలబెడతాను. ఎందుకంటే ఈ శ్రమ తాత్కాలికమే, తర్వాత నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను.
దాంట్లో నుండే ఎడారిలో సెలయేళ్ళు అన్న పుస్తకం పుట్టింది. ప్రపంచంలో అత్యధికంగా ఆమోదించబడి అంగీకరించబడే పుస్తకం. ఎంత ఆదరణ దొరుకుతుందండి శ్రమల్లో ఉన్న వాళ్ళకి. అది మేము ఇచ్చిన ఏ ఒక్కరూ కూడా అభినందించకుండా లేరు దాన్ని. ప్రియులారా, ఈ శ్రమలను మనం పరలోక రాజ్యానికి చేర్చే సాధనాలు, సిద్ధపరిచే సాధనాలు, మలిచే సాధనాలు అని మనం శ్రమలలో సంతోషంగా ఉండడం, విశ్వాసంతో ఉండడం, స్థిరులై ఉండడం, మాదిరిగా ఉండడం నేర్చుకుందాం. అప్పుడే ప్రభు ఎదుట మనం మెప్పు పొందుతాం. ఉదాహరణకి యేసు ప్రభు శిష్యులందరికంటే ఎక్కువ శ్రమ పొందిన వాళ్ళు పరలోకంలో న్యాయపీఠం దగ్గర గొప్ప బహుమానం పొందుతారు. ఏ శ్రమ పొందిన వాళ్ళు చప్పటి బహుమానాలు పొందుతారు. అందుకే శ్రమలప్పుడు కృంగిపోవద్దు, నమ్మకంగా ప్రభు కొరకు జీవిద్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. 5 నిమిషాలు ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. నువ్వు ఏ శ్రమల గుండా వెళ్తున్నావో నాకు తెలియదు. దేవునికి విరోధిగా మారి శ్రమలు పొందుతున్నావా, లేదా దేవుణ్ణి అనుసరిస్తూ శ్రమలు పొందుతున్నావా అనేది మొదటగా తేల్చుకుంటే, దేవుణ్ణి అనుసరించుతూ వచ్చే శ్రమలు విశ్వాసాన్ని, ఓర్పును, నిరీక్షణను పెంపొందిస్తాయి, అభివృద్ధి చేస్తాయి. ప్రార్థన చేద్దాం. మనందరి పక్షంగా రాజు ప్రార్థనలో నడిపిస్తూ ఉండగా మనందరం ఏకీభవిద్దాం. నిరంతర స్తుతులకు పాత్రుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడు అయిన మా ప్రభువా, మీకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మీరు మా శ్రమలు, మాకు వచ్చే శ్రమలను ప్రత్యేకంగా చూపిస్తూ దానిలో మేము కలిగి ఉండవలసినటువంటి ప్రవర్తన, ప్రతి ఆలోచన, ప్రతి నడవడి, ప్రతి ఏర్పాటు విషయంలో కూడా మా ప్రభువా మీరు అన్ని కూలంకషంగా వివరించిన విధానం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, మా గురించి మా ప్రభువా మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో ఆ విషయాన్ని మేము చూసినప్పుడు, ఆయన పరిశుద్ధుల మార్గము సమముగా ఉండును, వారి మార్గములను మీరు సరళము చేయుచున్నారు అని యెషయా గ్రంథంలో మీరు రాయించి ఉంచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా మీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించిన మీ గొప్ప కృప కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, అలాగే మరి విన్న మాటలు మా ప్రభువా వ్యర్థమైపోకున్నట్లుగా ప్రతి ఒక్కరి హృదయాలలోనూ, మరి నా హృదయంలోనూ కూడా మా ప్రభువా స్థిరపరచబడి కొనసాగునట్లుగా మా ప్రభువా మీ సన్నిధిని మాతో కూడా ఉంచి, నాయనా మా ప్రతి ప్రవర్తనలోను, ప్రతి ఆలోచనలోను, ప్రతి నడవడిలోను, మేము వెళ్ళే ప్రతి చోటను మా ప్రభువా మరి మేము దీన్ని ఈ విధంగా దాన్ని మననం చేసుకోగలడానికి, కొనసాగడానికి, దాన్ని ప్రత్యక్షపరచగలడానికి కూడా మా ప్రభువా మీరు కృప చూపించమని మీ కృపగల బాహువులకు అప్పగించుకుంటూ మా ప్రభువా మరి అందరము కలిసి మా ప్రభువా ఇళ్లకు తిరిగి వెళ్తుంటుండగా వెళ్ళే ప్రయాణాలను కూడా మా ప్రభువా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని మా ప్రభువా మీ సన్నిధిని బిడ్డలతో కూడా ఉంచి ఆదరించమని మీ పాదాల సన్నిధికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఈ చిన్న ప్రార్థన మీ పాదాల సన్నిధికి సమర్పించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి, దేవుని ప్రేమ, మన ఆత్మల కాపరి, అధ్యక్షుడు, మనకంటే ముందుగా శ్రమ పొంది శ్రమల నిమిత్తమై మనలను హెచ్చరించిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, శ్రమలలో మనతో ఉండి మనలో ఉండి నడిపించే పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ సదా మనతో ఉండి ఆయన రాకడ కొరకై, ఆయన రాజ్యం కొరకై, ఆయన మహిమ కొరకై మనలను సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.